అమ్మా అయ్యా ఇంట్లో పనులన్నీ చేసి ఇవ్వండి ఇవ్వండి చలిసిపోయినా వెళ్ళి షీట్ మాస్క్ తీసుకురండి. నీకు దండం పెడతానే పొద్దు నుంచి మీ అమ్మ నాన్న ఆ చైనా వాడు కనిపెట్టిన హ్యూమనైట్ రోబోట్ లాగా తెగ వాడేశారే. దానికైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు, నాకు ఆ అవకాశం కూడా ఇస్తలేరు కదే. ప్లీజే నీకు దండం పెడతానే. ఇవ్వండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ షీట్ మాస్క్ నాకు కాదు, మీకే. నాకా? దేనికి? అంటే ఈ మధ్య పనుల మీద పనులు చేసి అలసిపోతున్నారు కదా, గ్లామర్ పాడవుతుంది. అది వేసుకున్నారనుకో వెంటనే గ్లామర్ వచ్చేస్తారు. వెళ్ళి తీసుకురండి. ఆ పిల్లం ఎంత మంచిదో. ఇదిగోవే. అమ్మో, నాకు పడుకోండి, బంగారం లాంటి అలా పిల్లం రిలాక్స్ అవ్వండి. దొరికింది. ఇవ్వండి, అలారం ఏ టైంకి పెట్టమంటారు? యాస్టీస్ 8కే పెట్టే. 6కి పెట్టేస్తున్నా. 6కా? దేనికే? రేపటి నుంచి జాబ్కి వెళ్ళాలి, మర్చిపోయారా? నాన్న చెప్పారు కదా. మార్నింగ్ 6కి లేసి చకచక ఇంటి పనులు వంట పనులు చేసేసుకోండి. లంచ్ బాక్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ ఓవెన్ లో పెట్టేసి అప్పుడు అవ్వండి ఆఫీస్కి రెడీ, సరేనా? ఈ అన్నిట్లో కూడా డిన్నర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నావు చూడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిచి కాదండి, మీరు వచ్చేసరికి అది పాచిపోయింటది కదా, వచ్చాక మళ్ళీ ప్రిపేర్ చేద్దులేండి, సరేనా? పడుకోండి త్వరగా. ఈ మాత్రం దానికి స్కిన్ కేర్ ఎందుకే? ఛీ! ఇవ్వండి కాఫీ. అమ్మా, నాన్న, నాన్న. వస్తున్నామ్మా. ఏమైందమ్మా? ఆయనకి జ్వరం వచ్చినట్టుంది నాన్న. అవునమ్మా, ఒళ్ళు బాగా కాలిపోతుంది. అయ్యో, మనం నిన్నటి నుంచి పనుల మీద పనులు చెప్పేసరికి అలసిపోయి జ్వరం వచ్చినట్టుందండి. అయ్యుండొచ్చు. సరే, ఈరోజు అరుడికి ఎవరు పనులు చెప్పకండి, ఈ ఒక్కరోజు రెస్ట్ ఇద్దాం. పద. సరే నాన్న. కేజీఎఫ్లో కూడా యష్ని ఫస్ట్ బానిసగాన్ని చూపించాడు, ఆ తర్వాతే రాజయ్య చూపించాడు. ఇప్పుడు నేను కూడా రాజయ్య చూపిస్తా. అసలు ఏమైందో తెలుసా? అంగ పారు. మళ్ళీ పొద్దున్నే లేగాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి, అదిగాక ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ అస్త్రాన్ని వాడేవాడిని. ఇప్పుడు ఇంట్లో పనులు చేయకుండా ఉండడానికి ఈ అస్త్రాన్ని వాడతా. సంకలో పెట్టుకుంటానే. అది జరిగింది. వీళ్ళతో ఎలా పని చెప్పించుకోవాలి? ఏదో ఒకటి పని చెప్పాలి వీళ్ళకి. బృందా, బృందా వచ్చేసింది. ఏంటి? బృందా, కాఫీ. ఏంటి, నేను కాఫీ తీసుకురావాలా? నువ్వు నాకు కాఫీ ఇస్తే నేను త్వరగా రికవర్ అయ్యి ఆ తర్వాత నేను నీకు బెడ్ కాఫీ ఇవ్వడమే నా ఉద్దేశం. బృందా, నాకు మాత్రం నీ చేతితో పనులు చేపియాలని ఎందుకుంటుంది చెప్పు ప్లీజ్. అయ్యో, నేను తీసుకొస్తానండి. అత్తయ్య, ఏంటి? జ్యూస్ కావాలి, గొంతు ఎండిపోయింది. ఏంటి, నేను నీకు జ్యూస్ తీసుకురావాలా? అంటే నా ఉద్దేశం, నేను జ్యూస్ తాగి త్వరగా రికవర్ అయ్యి మీరు జ్యూస్ అడిగినప్పుడు త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళి జ్యూస్ తీసుకురావాలి కదా అత్తయ్య, అందుకోసమనే. అయినా మీకు ఇష్టం లేకపోతే వద్దులే అత్తయ్య, నాకు మాత్రం మిమ్మల్ని కష్టపెట్టాలని ఉంటుందా? అయ్యో బాబు, నేను తీసుకొస్తాను బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్ అత్తయ్య. జాగ్రత్త బాబు. నేను అనుకున్నది అంతా అవుతుంది. వచ్చేసింది. ఇవ్వండి కాఫీ. ఉండండి, తీసుకోండి. నువ్వే తాగిపోయొచ్చు కదా. వేడిగంది వేడిగంది, కాలుతుంది, ఊదొచ్చు కదా. ఇవ్వండి.
కొంచెం తాగుతారా? చాలు అమ్మా. పడుకోండి పడుకోండి. Yes. ఈవిడ వచ్చేసిందా? అమ్మా అబ్బా, అల్లుడు, ఇప్పుడే కాఫీ జ్యూస్ అల్లుడు. తాగానే. ఇదేంటి ఇట్లుంది? ఏం జ్యూసు? సపోటా జ్యూస్ అల్లుడు, మీకు ఎనర్జీ రావాలని. నేను సపోటా జ్యూస్ తాగను అత్తయ్య. మీకోసం కష్టపడి చేశాను అల్లుడు. పర్లేదులే అత్తయ్య, వేరే జ్యూస్ తీసుకురండి. బాగుంది అల్లుడు, కొంచెం తాగండి. వద్దులే అత్తయ్య, పర్లేదు, వేరే జ్యూస్ తీసుకురండి. మీరు రెస్ట్ తీసుకోండి అల్లుడు, జాగ్రత్త. ఈ సపోటా జ్యూస్ తాగుతాడు ఎవడని జ్వరం వచ్చినాడు. ఛీ, ఆ మాత్రం కూడా తెలియదు వీళ్ళకి, ఏ మనుషులో ఏందో. బృందా ఏంటండి? చెయ్యొద్దు అత్తయ్య. అమ్మా, మా ఆయన చెప్పే పనులకి పిచ్చెక్కిపోతుంది. నువ్వంటే పెళ్ళానివే, తప్పదు. నాతో కూడా చేపిస్తున్నాడే. అబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మా రామచంద్ర ప్రభు. నాన్న, ఏమండి? అల్లుడికి ఏ ముహూర్తానికి జ్వరం వచ్చిందో గాని ఒంటికి రొట్టికి తప్ప మిగతా పళ్ళన్నీ మనతోనే చేపిస్తున్నాడు. అవునండి. ఆ, నాన్న నువ్వేదో ఒకటి చెయ్యాలి నాన్న. అవునండి. చేస్తా. నాదో ఐడియా ఉంది. ఆ? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా, మొత్తం సెట్ చేస్తా. అప్పని చూడండి నాన్న ఫస్ట్. అబ్బా నా వల్ల కాదు. అత్తయ్య, అల్లుడు! అమ్మా, నిన్నే పో. బృందా నిన్ను కూడానే. వస్తున్నా. అమ్మయ్య, నేనైతే సేఫ్. మావా. ఆ, అమ్మో, నేను వెళ్ళి ముందు డాక్టర్ని తీసుకొస్తా. వస్తున్నా అల్లుడు. రండి డాక్టర్, రండి. యా కమింగ్. ముసలోడేంటి డాక్టర్ రాత్రి నుంచి మానుడు జ్వరంతో బాధపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేసి తగ్గించాలి. ఇస్ ఇట్? ఆ, అల్లుడు, నీకోసం డాక్టర్ తీసుకొచ్చాను. నగలు పగిలిపోయేలా ఉంది. ఆ, మెల్లగా ఊపిరి పీల్చుకోండి. మీరు కాదు, ఈయన. ఓ అల్లుడు, నువ్వంట. సార్, మెల్లి. మీరు కొంచెం బయటకు వెళ్తారా? పేషెంట్ తో మాట్లాడాలి. జాగ్రత్త అల్లుడు. బయటకు పంపిస్తా. అల్లుడికి జ్వరం త్వరగా తగ్గితే నీ దగ్గరికి వచ్చి గుండు కొట్టిస్తా తండ్రి. డాక్టర్, నాకు క్యాన్సర్ ఏం రాలేదు కదా, నేను పోను కదా. అబ్బో, అసలు నువ్వు పేషెంటేనా? అమ్మో, మీకు తెలిసిపోయిందా? అసలు నువ్వు డాక్టర్వేనా? ఏం మాట్లాడుతున్నావు? మిక్కీ శ్రీనివాస్ ఎంబీబీఎస్ FRCS నిజాంపేట. చేతబడి చేసేటోని లెక్కున్నావు, నువ్వు డాక్టర్ అయింది. అయినా నేను నీ దగ్గర చూపించుకోను. నీకు ఫీవర్ రాలేదు, కానీ బాడీ వేడిగా అయింది. ఆ వేడి ఎందుకు వచ్చిందని నీకంటే బాగా నాకే తెలుసు. ఎలా తెలుసు? చెప్తా, కాసలేగు. ఎత్తాం. యా, దీనివల్ల క్యాచ్ మోనోలాగ్ స్టార్ట్స్. అంటే మా బృందావాళ్ళు నీకు హెల్త్ బాగాలేదని ఫీల్ అయ్యి నీకు సేవలు చేయాలని ఇదంతా చేస్తున్నావు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి నీ ఈగో సాటిస్ఫై అయ్యాక అది మళ్ళీ మళ్ళీ సాటిస్ఫై చేయమని కోరుకుంటుంది. అప్పుడు నీకు ఈ ఫీవర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఈ ఫీవర్ జాండీస్ కూడా అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు నీకు తిండి నిద్ర లేకుండా సేవలు చేసి చేసి చచ్చిపోతారు. అవును కదా. అంటే అటెంప్ట్ టు మర్డర్. అసలు అత్తయ్య అంటే ఎవరో తెలుసా? అత్తయ్య. నేను ఇంకా ఆంటీ అనుకున్నా. మావయ్య అంటే ఎవరో తెలుసా? మావయ్య. అలాంటి వాళ్ళకి సేవలు చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. పాపం వాళ్ళని నువ్వు ఇలా మోసం చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. సార్, వస్తున్నా. ధనుష్ డాక్టర్ పిలిచారు. మీ అల్లుడికి మందులు రాసిస్తాను, వాడండి. అరగంటలో మళ్ళీ మీ అల్లుడిని మీరు విచ్చలవిడిగా వాడుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. తగ్గిపోతున్నట్టు అల్లుడు. రండి డాక్టర్. పదండి. నీ డాక్టర్గా ప్లాన్ మొత్తం నాశనం చేసింది కదరా. మళ్ళా పనులు చేయాలి. అమ్మా, తోలు తీరుతుంది. రండి డాక్టర్. ఆ శుభవార్త మా వాళ్ళకు కూడా చెప్పండి. శుభవార్త? శుభవార్త ఏంటండి? మీ అల్లుడికి మందులు రాసిస్తాను, వాడండి. అరగంటలో మళ్ళీ మీ అల్లుడిని మీరు విచ్చలవిడిగా వాడుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఏంటి నిజంగానా? అమ్మా, నాన్న నువ్వు సూపర్. ఈ డాక్టర్ గాని వల్ల మళ్ళీ పనులు చేయాల్సి వస్తుంది. అక్క, ఇంట్లో లేరా?
ఓ కిచెన్లో ఉన్నట్టుంది. అక్క 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 ఉతకమంటే అట్లాడతావేంద్రా ఉతుకుతున్నానే, నువ్వు నన్ను ఉతక్కు. అది రేపు నేను కిట్టి పార్టీకి వేసుకెళ్ళాలి. సరిగ్గా ఉతుకు. ఉతుకో. అక్క ఏయ్ హాయ్ బ్రో. ఆ? ఆ? డాక్టర్ గారు ఏమవుతుందేంటి? ఆ? అరే నాకు అన్ని నీతులు చెప్పినావు కదరా. ఆ? ఎవడ్రా వాడు సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలి నా కొడుక, మెల్లికి పో పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది.